ఈరోజు చేపల జన వేపుడు చేస్తున్నాను. ఫస్ట్ బాండి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత 2 పచ్చిమిర్చి వేసి వేయాలి. ఇది వేగుతున్నప్పుడే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలోని వచ్చే జన వేసుకోవాలి. చేప జన వేస్తున్నానండి. చేప జన వేసిన తర్వాత ఇలాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలి. సరిపోయినంత కారం వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి. జన మొత్తం విడివిడిగా అయ్యేటట్టు వేగనివ్వాలి. ఇలా జన వేగుతున్నప్పుడే కొంచెం పుదీనా వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇది బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. పొడి పొడిగా రావాలన్నమాట ఈ జన. ఇలా బాగా వేగనివ్వాలి. జన మొత్తం ఇలా విడివిడిగా వేగిన తర్వాత దగ్గరుండే కలుపుతూ ఉండాలంటే, లేకపోతే అడుగంటుతుంది. జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి.
ఇలాగా చిన్న విడిగా పొడి పొడిగా అయ్యేటట్టు అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నానండి. మసాలా పౌడర్ మొత్తం కలిసేటట్టు కలిపి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలండి. అయిపోయింది. చేపతో జన వేపుడు రెడీ అయిపోయిందండి. ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకోవాలి. వేగనివ్వాలి, బాగా వేగనివ్వాలి. జన వేపుడు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. జన వేపుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. జన వేపుడు రెడీ.